ప్రభువునందు అత్యంత ప్రియమైన క్రైస్తవ సంగమా, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ శుభములను ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన చివరి మాట అప్పగింపు అనే మాట. ఈ మాటను ఆయన చివరి ప్రార్థనగా కూడా మనం చెప్పుకుంటాం. లోకసువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ప్రభువారు తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగించుచున్నాను అనెను, ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను అని చెప్పి వ్రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని చెప్పమాట. ప్రియమైన వారలారా, ఈ మాటలు గ్రంథస్థం చేయబడిన రీతిని మనం చూస్తే ఇది చివరి మాటగా మనము వింటాం. యేసు సిలువలో పలికిన 7 మాటల్లో చివరి మాట లేకపోతే ఆఖరి మాట అంటాం. దీన్నే చివరి ప్రార్థన అని కూడా అంటాం. ఈ ఆఖరు మాటలను ఒక లోక గారు మాత్రమే గ్రంథస్థం చేశాడు. యోహాను గారు ఊరక టచ్ చేసి వదిలిపెట్టాడు. కానీ యోహాను గారు ఒక మంచి మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. సహజంగా ఈ చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యం కలిగిన మాటగా ఉంటుంది. ఎవరైనా మరణించే ముందు చెప్పిన మాటకు మనం చాలా విలువిస్తాం. ఈ మాట పలుకుతూ ఆయన బిగ్గరగా కేక వేశాడు. సమాప్తమైనది అని చెప్పి కేక వేసి ఆ తరువాత దేవా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. ఈ సమాప్తమైనది అనే మాట మనం చదువుకుంటే తానుకు అప్పగించబడిన పనిని సంపూర్తిగా నెరవేర్చాడు అని, పాప పరిహారార్థము తాను అప్పగించుకున్నాడు అని చెప్తూ, ఇక తను ఇక్కడ చేయవలసిన పని లేదు కాబట్టి తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నట్లుగా ఈ ప్రకటనలో చెప్పాడు. ఈ ప్రకటనలో ఆయన చాలా ప్రశాంతత కనబడుతుంది, నిబ్బరం కనబడుతుంది. నేను పనిని పూర్తి చేశాను, టెటెల్స్టాయ్ అని ఆయన చాలా ఒక రకమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అది సాటిస్ఫాక్షన్. ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చాను అనే తృప్తితో ఆయన మరణించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అందుకని చెప్పి ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి తిరిగి దేవుని చేతిలోనికి, ఆయన సహవాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పగించడం, ఇక్కడ ఆయన మాట్లాడిన మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. అప్పగించడం, తాను అప్పగించడం అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చివేయడం. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెప్తాడు, నేను దానిని మరలా తీసుకొనున్నట్లుగా నా ప్రాణము పెట్టుచున్నాను. నా అంతటా నేనే దానిని పెట్టుతున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని అని. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఉన్న నిశ్చయత ఏమిటంటే, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అని ధైర్యంగా చెప్పిన మాట. చెప్పి ఆత్మను తండ్రికి అప్పగించాడు. మనం కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ దావీదు చెప్తాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని. ఆ దావీదు ప్రార్థనలో కూడా ఇదే మాటను వింటాం. అటు తర్వాత మనం ఒక యూదుల యొక్క సాంప్రదాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, యూదుల చివరిగా నిద్రపోయే ముందుగా, అంటే రాత్రిపూట నిద్రపోవడానికి సిద్ధపడుతూ ఉన్న ముందుగా చివరి ప్రార్థనగా వాళ్ళు నిద్రకు ఉపక్రమించే ముందు చేసే ప్రార్థన అన్నమాట ఇది. ఏమిటి ఈ ప్రార్థన? నాకు ఇష్టపూర్వకంగా
దృఢ నిశ్చయంతో చేసే ప్రార్థన. దేవా, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నా ఆత్మను జాగ్రత్తగా చూడమని ప్రతి చిన్న బిడ్డ ప్రార్థన చేసి పడుకుంటారట. అది యూదుల సాంప్రదాయం. కాబట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతివాడు ఇదే నమ్మకంతో, విశ్వాసంతో చనిపోవాలి. దేవుని హస్తం, ఇక్కడ ఆయన చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు కదా. దేవుని హస్తము మనం చెప్పుకుంటే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటాడు. అంటే మనల్ని దేవుడు తన చేతి నీడలో కప్పి ఉన్నాడు. తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. తన హస్తములతో మనకు భద్రత కల్పిస్తూ ఉన్నాడు అని చెప్పి మనం చూస్తాం. ప్రియమైన వారలారా, యేసు సిలువకు ఎక్కక మునుపు, ఎక్కిన తరువాత జరిగిన విషయాలు ఏమిటంటే, అక్కడున్న మనుష్యులకు తనను తాను అప్పగించుకోవడం చూస్తాం. మొట్టమొదట యేసు సిలువకు పోబోయే ముందుగా తన శాంతిని, సమాధానాన్ని తన శిష్యులకు ఇచ్చాడు. అలాగే తన వస్త్రములను ఆయనను ఎవరైతే సిలువ వేశారో ఆ సైనికులు పంచుకున్నారు, వాళ్ళకి ఇచ్చేశాడు. యేసు సిలువలో ఉన్నప్పుడు ఆయన తల్లి అయిన మరియా అక్కడ ఏడుస్తూ ఉన్న సమయాన్ని చూచి యేసు తన తల్లిని యోహానుకు అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానుకి అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని యోహానుకు ఒక బాధ్యతను ఇచ్చాడు. అలాగే తన శరీరమును అరిమత యోసేపు తీసుకుపోయి సమాధి చేశాడు. అంటే అరిమత యోసేపుకి తన శరీరాన్ని అప్పగించాడు. ఈ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులకు తన శరీరాన్ని అప్పగించిన విధం, తనకున్న వాటిని అప్పగించిన విధం చూస్తాం. కానీ తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు. ఇది చిట్ట చివరిగా ఆయన మరణించక ముందు ఆయన చేసుకున్న ఒక గొప్ప ఎంపిక. అందుకనే యోహాన్ అంటాడు, యేసు తల వంచి తన ఆత్మను ఆయనకు అప్పగించాడు అని. మనం ఇంకొక ప్రార్థన వింటాం, స్తెఫను ప్రార్థన. స్తెఫను అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై యేసుకు ప్రార్థన చేస్తూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము అన్నాడు. ప్రభువారైతే నా ఆత్మను అప్పగిస్తున్నాను అని అధికారపూర్వకంగా తన ప్రాణాన్ని తాను అప్పగించాడు. అయితే స్తెఫను యేసుకు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా, నా ఆత్మను నీ సన్నిధిలో చేర్చుకోమని. కాబట్టి ప్రియమైన వారలారా, క్రైస్తవ మరణంలో శరీరానికి, ఆత్మకు చాలా భద్రత ఉంది అని మనకు బైబిల్ గ్రంథం చెప్తుంది. అది శరీరము, ఆత్మ పునరుద్ధానంలో రెండు లేపబడతాయని. యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుద్ధారుడయ్యాడు కాబట్టి మనకు కూడా పునరుద్ధానం ఉందనే సత్యము, నిరీక్షణ మనం కలిగిన వారమైన. కాబట్టి మనము మన జీవితాల్లో ఇట్టి నిరీక్షణ కలిగిన వారమై జీవించాలి. మరణించేటప్పుడు కూడా ఇదే నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. చాలామంది మరణానికి భయపడతాం, చాలామంది ఆందోళన పడతాం, చాలామంది తన కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే తన స్థితిగతులను బట్టి కానీ, తను వదిలిపోతున్న వారిని బట్టి ఆందోళన పడుతూ ఉంటాడు. మరణం అంటే చాలా భయపడుతూ ఉంటారు. అయితే క్రైస్తవులు మరణించేటప్పుడు చాలా ధైర్యంగా, నిరీక్షణతో మరణించాలట. అంతేకాదు, ప్రార్థనాపూర్వకంగా మరణించాలి. ప్రార్థనతో మరణించటం మనము బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తాం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు ప్రార్థన మనం వింటాం. అలాగే యాకోబుని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అతను ప్రార్థనా వీరుడు. అతడు నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ప్రభువారితో పోరాటంలో ఆ ప్రభువును సంధించిన మాటలు మనం చూస్తాం. అక్కడ
ఆయన యాకోబును ఇశ్రాయేలుగా దీవించాడు. ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. కాబట్టి యాకోబులో ప్రార్థనా జీవితాన్ని మనం బాగా ఎరుగుదుము. అలాగే చివరిలో 49వ అధ్యాయము 50 అధ్యాయాల్లో మనం చూస్తే ఆయన తన వంశీకులను 12 గోత్రాల వారిని దీవించిన తర్వాత ఆయన తన మంచం మీద పడుకొని కాళ్ళు ముడుచుకొని ప్రార్థన చేస్తూ మృతి చెందెను అని చెప్పి మనం చదువుకుంటాం. కాబట్టి ఆయన చివరి రోజుల్లో చివరి క్షణాల్లో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనతో మరణించినట్లుగా మనం చూస్తాం. అలాగే ద్వితీయోపదేశకాండంలో 34 అధ్యాయం మనం చూస్తే మోషే నెబో కొండ ఎక్కి అక్కడ దేవునితో సంధించి దేవుడు అతనితో చెప్పిన విధంగా అక్కడ మృతి చెందినట్లుగా మనం చూస్తాం. ఆయన చివరి క్షణాల్లో కూడా దేవునితో సంబంధం కలిగి దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రకంగా ఇశ్రాయేలు అంటే యాకోబు, మోషే, అలాగే స్తెఫను మనకు మాదిరికరంగా ఉన్నారు. ఇలాగే అనేక మంది క్రైస్తవులు హతసాక్షులుగా మారారు. యేసుక్రీస్తు శిష్యులు హతసాక్షులుగా మారారు. దేవుని కొరకు హతసాక్షులుగా మారారు. చివరిలో కూడా ప్రార్థనలో ఉంటూ వారు హతసాక్షులుగా మారినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాలను ప్రార్థనాపూర్వకంగా దేవునికి సమర్పించుకొని మన చివరి దినాలను కూడా ప్రార్థనలో గడుపుతూ దాన్ని ముగించుకుంటే అది ఆశీర్వాదకరమైన జీవితంగా ఉంటుంది. కాబట్టి అదొక ధైర్యాన్ని కలిగిస్తుంది, ధన్యత కలిగిస్తుంది ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థన చేస్తూ మరణించటం అనేది గొప్ప ధన్యత. అట్టి ధన్యత మనం సిలువ మీద ఉన్న దొంగలో కూడా ఆ పశ్చాత్తాపాన్ని చూస్తాం. అతడు యేసు ప్రభు వారిని ప్రార్థించిన విధానాన్ని చూస్తాం. యేసు, నీ రాజ్యంతో నీవు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నమాట. అప్పుడు యేసు ప్రభు వారు చాలా మంచి వాగ్దానం ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని. ఇదే వాగ్దానాన్ని ఆయన్ను జ్ఞాపకం చేసుకునేవాళ్ళు లేకపోతే ఆయన్ను ప్రార్థించే వాళ్లకు దేవుడు తప్పనిసరిగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థనలో తమ జీవితాన్ని ముగించుకునే ప్రతి ఒక్కరూ క్రైస్తవులు, నిరీక్షణ కలిగిన క్రైస్తవులు ధన్యులు అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయమైంది. మన జీవితాలను దేవునికి సమర్పించి చివరి వరకు దేవునిని ప్రార్థించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. కనుక మనము మరణ పునరుద్ధాన నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. భయము, ఆందోళన, చింత మనకు ఉండాల్సిన పని లేదు. ఎల్లకాలము మన ప్రార్థనలో మన ఆత్మ దేవుని చేతిలో ఉండితేనే దానికి భద్రత, రక్షణ లేకపోతే పునరుద్ధాన ఫలితం ఉంటుందని, మనకు పరదేశంలోను లేకపోతే పరలోకంలోను శాశ్వత స్థానం ఉంటుందని మనం నమ్మాలి. దాని కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. దేవుడు తన మాటలు దీవించును గాక.